హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి కాకరకాయ పులుసు అండి. చాలా కమ్మగా చేస్తాను. నేను చెప్పిన విధంగా చేసుకోండి. రాజీ గారు ఇంత కమ్మగా ఉంటుందని అస్సలు అనుకోలేదండి అంటారు. మరి ప్రాసెస్ మొదలు పెట్టే ముందు కాకరకాయలో ఉండే బెనిఫిట్స్ను కూడా తెలుసుకుందామండి. మనం రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడతాం. అది మనం ఆరోగ్యానికి మంచిది కాకపోయినా రుచి బాగుంటే తింటాం. ఆరోగ్యానికి మంచిదైన ఆహారం రుచినే లేకుంటే అసలు తినం. అలాంటి పదార్థాల్లో కాకరకాయ ఒకటి. చాలా మంది కాకర పదం వింటేనే వామ్మో కాకరకాయ కూర అని పెదవి విరుస్తారు. కానీ దాని ఉపయోగాలు తెలిస్తే తినడం ప్రారంభిస్తారు. కాకరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. కాకరకాయలో ఉన్న చేదు కడుపులో ఉన్న నులి పురుగులు ఇతర క్రిములను నాశనం చేస్తుంది. కాకరకాయ తరచూ తినడం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందట. కాకరకాయ జ్యూసు ప్రతిరోజు తీసుకోవడం వల్ల మలేరియా, టైఫాయిడ్, కామెర్లు వంటి సమస్యలు రావట. కాకరకాయలో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను దరి చేరనివ్వదు. కాకరకాయ తింటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. కాకరకాయ జ్యూసును తరచూ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు రావు. కాకరకాయలో ఉన్న ఆల్కలైడ్లు బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గిస్తాయి. ఇంత మంచి ఆరోగ్యకరమైన బెనిఫిట్స్ ఉన్న కాకరకాయని మన రోజువారీ ఆహారంలో చేర్చుకుందాం. మరి ఆలస్యం చేయకుండా కమ్మనైన కాకరకాయ పులుసు ఏ విధంగా చేయాలో ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ఒక టమాటా తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం చింతపండు యాడ్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే చాలండి. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక శనగపప్పు, మినప్పప్పు వేసి మంచి కలర్ వచ్చాక జీరా, ఆవాలు వేసుకోండి. ఆవాలు, జీరా చిటపటలాడుతుంటే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కరివేపాకు వేసుకోండి. ఒక్కసారి కలిపేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ అవ్వాలి ఆనియన్ ముక్కలు. ఇప్పుడు పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా కలిపేసుకోండి. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకున్నాం కదా, కాకరకాయ ముక్కలన్నీ వేసుకుందామండి. కాకరకాయ ముక్కలన్నీ చక్కగా వేసేసుకొని సాల్టు ఇప్పుడే వేసుకోవాలండి. ఎందుకంటే సాల్ట్ వేస్తే ముక్కలు వెంటనే మగ్గుతాయన్నమాట. సాల్ట్ కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. మొత్తం కలిసేలా ఆనియన్స్ అవన్నీ కలిసేలా కలుపుకొని ప్లేట్ పెట్టేసుకొని ఒక 2 to 5 minutes అప్పుడప్పుడు చెక్ చేస్తూ ముక్కలు సాఫ్ట్ పడేంత వరకు, ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు చూసి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గ్రేవీని అందులో వేసుకోవాలి. మిక్సీ జార్ను కూడా కడిగి వాటర్ని అందులో వేసుకున్నాను. మంచిగా చక్కగా కలిపేసుకొని ఒక 2 minutes అలా వదిలేయాలి. ఒక హాఫ్ స్పూన్ శనగపిండి తీసుకొని ఒక గిన్నెలో వాటర్లో కలుపుకోండి ఉండలు లేకుండా. ఆ వాటర్ని, శనగపిండి వాటర్ని ఈ కర్రీలో కలిపేసుకోండి. కారం మీరు తినేంత యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఎంతో కమ్మగా ఉంటుందండి. కారం కారంగా, పుల్ల పుల్లగా, తీయగా చాలా బాగుంటుంది. అమృతంలా ఉంటుంది. కారం బెల్లం యాడ్ చేసినాక మంచిగా చక్కగా కలిపేసుకొని ఒక 2 minutes అలా ఉంచేయండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీరని యాడ్ చేసేసుకుందాం. మరి మన కాకరకాయ పులుసు రెడీ అయిపోయిందండోయ్. ఇంకా తినేయటమే. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే కమ్మగా ఉంటుంది. చపాతీలోకి, పూరీలోకి, రైస్లోకి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా మళ్ళీ కావాలని చేసుకొని తినేస్తారు. మరి ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.